హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే చాలా వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో 2 రాష్ట్రాలలో ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త ఎదుర్కొంటున్న సమస్య గురించి నేను ఈ వ్లాగ్లో మాట్లాడాలి అనుకుంటున్నాను. మనం ఎదుర్కొంటున్న సమస్యలలో చాలా ముఖ్యమైన సమస్య ఏమిటి అని అంటే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే స్టాక్ నిల్వ ఉంచుకోవడం అనేది చాలా ప్రాబ్లంగా మారింది ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ. ఎందుకు అనంటే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పప్పులు కావచ్చు, లేకపోతే ఎగ్స్ కావచ్చు, లేకపోతే కూరగాయలు మనం పండించినవి, ఇప్పుడు కిచెన్ గార్డెన్ల నుంచి మనం పండించిన కూరగాయలు అనేటివి వాటిని స్టోర్ చేయాలంటే చాలా ప్రాబ్లంగా ఉంది. ఒకవేళ మనకు ఒక రోజు కంటే ఎక్కువ సరిపడే కూరగాయలు బయట నుంచి కొనుక్కొని తెచ్చుకున్నా, లేకపోతే మన కిచెన్ గార్డెన్లో పండించిన కూరగాయలైనా సరే 1-2 రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలి అంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఎందుకంటే కూరగాయలు ఒకసారి కాయడం అనేది స్టార్ట్ అయిన తర్వాత రెగ్యులర్గా కాస్తాయి. సో అట్లాంటి వాటప్పుడు వాటిని ఒక వారం రోజులు నిల్వ ఉంచుకోవాలంటే చాలా ప్రాబ్లంగా ఉంది. సో ఇక్కడ మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో అంగన్వాడీ ఆదర్శాల ఓడి, ఇది మన కర్ణాటక న్యూస్. నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సౌకర్యాన్ని కల్పించినట్లయితే నిజంగా మనం చాలా కొంచెం ఈ బర్డెన్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ చూడండి, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రిఫ్రిజిరేటర్ల వితరణ, కార్యకర్తలకు చరవాణీలు మరియు యూనిఫామ్లతో పాటు ఇక్కడ మనకు ప్రతి అంగన్వాడీ సెంటర్కు రిఫ్రిజిరేటర్లు అందిస్తాము అని గవర్నమెంట్ చెప్పిన మాదిరిగానే మనకు ఈ నెలలో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో రిఫ్రిజిరేటర్ అందించడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, బళ్ళారి న్యూస్ టుడే. నవజాత శిశువులు, 5 ఏళ్ల పిల్లలు, గర్భిణీలు, బాలింతల్లో నెలకొన్న అపౌష్టికతను నివారించడానికి సంజీవనిలా పనిచేస్తుందని, పౌష్టికాహారాన్ని నిల్వ చేయడంలో రిఫ్రిజిరేటర్లు చాలా ఉపయోగపడుతున్నాయని మొట్టమొదటిసారిగా రిఫ్రిజిరేటర్లను అందజేయడం అనేది జరిగింది. సో ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాల్లో కందిపప్పు కానీ, శనగపప్పు, బియ్యం, ఇతర ఆహార పదార్థాలను సరఫరా చేసిన వాటిని సక్రమంగా నిల్వ చేసుకోవడం అనేది నిజంగా చాలా ప్రాబ్లంగా ఉంది. సో అయితే తాజాగా కూరగాయలను ఉంచడం కానీ, పాల ప్యాకెట్లను ఉంచడం కానీ, కోడిగుడ్లను ఉంచడం కానీ ఇది చాలా ఇబ్బందిగా మారింది. సో అలాంటప్పుడు మనకి ఇలా ఫ్రిడ్జ్లను అనేది అందజేసినట్టయితే మనకిచ్చిన స్టాక్ని అనేది మనం నిజంగా కొంచెం దానికి ఎలాంటి పురుగు పట్టకుండా, లేకపోతే పాల ప్యాకెట్స్ ఖరాబ్ కాకుండా దాచుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఎంతమంది అంగన్వాడీ కార్యకర్తలకు ఈ బెనిఫిట్ అనేది మన రాష్ట్రాలలో కూడా రావాలి అని అనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎందుకు అంటే మన సమస్య ఏమిటి అనేది మనం చెప్తేనే అర్థమవుతుంది కదా. సో ఇక్కడ జిల్లాలో మొత్తం 1358 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు యూనిఫాము, స్మార్ట్ ఫోన్తో పాటు రిఫ్రిజిరేటర్లను కూడా ఇక్కడ మనకు కర్ణాటక ప్రభుత్వం అనేది అందజేసింది. సో ఇది నిజంగా మన రాష్ట్రంలో కూడా వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మనం ఎక్కడైనా కూరగాయలు కొనుక్కొచ్చుకొని తెచ్చుకున్నా కానీ, లేకపోతే ఎగ్స్ ఖరాబ్ అవుతున్నాయని ఒకవేళ తప్పిపోయి ఇంటికి తీసుకొని వాటిని స్టోర్ చేయాలి అనుకుంటే మన మీద తీసుకువచ్చే నిందలు ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలు సరుకులన్నింటినీ ఇంటికి తీసుకుపోతున్నారు. సో ఇట్లాంటి నిందల పాలవుతున్నాం. సో ఇలాంటివి ఏవి జరగకుండా ఉండాలి అంటే స్టాకును అక్కడే ఉంచితే ఖరాబ్ అవుతుంది, ఇంటికి తీసుకపోతే ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది. సో ఇలాంటి బాధలన్నీ పోవాలంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకి ఈ సౌకర్యాన్ని కల్పిస్తే అందరికీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది నా అభిప్రాయం. సో ఎవరి అభిప్రాయాలు ఏంటి అనేటివి ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. త్వరలోనే మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకి ఫెసిలిటీని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అంగన్వాడీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్నైనా మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ రిఫ్రిజిరేటర్లను అందించడానికి 2 కోట్ల వ్యయం అనేది కర్ణాటక ప్రభుత్వం అనేది ఖర్చు చేసింది. మొదటిసారిగా బళ్ళారి జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది. త్వరలోనే రాష్ట్రమంతటా రిఫ్రిజిరేటర్ల పంపిణీ అనేది జరుగుతుంది. సో ప్రయోగాత్మకంగా ఒక జిల్లాలో ప్రవేశపెట్టారు, ఇది సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి నెక్స్ట్ మంత్ నుండి ప్రతి జిల్లాలోనూ మనకి వితరణ చేయడానికి బళ్ళారిలో ఈ స్కీమ్ ద్వారా పొందిన సక్సెస్ను రాష్ట్రమంతటా అందించడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనేది కృషి చేస్తుంది. సో అంగన్వాడీ ఆదర్శాల ఒడి, ఇక్కడ మనకు అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉండాలంటే అన్ని రకాల వసతులు అనేవి మనకు ఉండాలి. సో అలాంటప్పుడే మనం నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ఈ స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇది ఈరోజు మన వ్లాగ్. ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ విత్ నీరజ.